సో ఆత్మ బంధువులందరికీ నా ఆత్మ ప్రణామాలు. మనం ఈరోజు సెషన్లో అసలు మానవుడు అంటే ఏమిటి, మానవుడికి ఉండాల్సిన స్థితులు ఏమిటి, ఎన్ని రకాల స్థితుల్ని కలిగి ఉంటాడు అనే విషయాలను తెలుసుకుందాం. సో ఇన్నాళ్ళు టెంపుల్స్ యొక్క సీక్రెట్స్ ఇవన్నీ నేర్చుకున్నాం. సో దాన్ని ఎంతమంది ఆచరిస్తున్నారు, ఎన్ని స్థితుల్ని తెలుసుకున్నారు, అర్థం చేసుకున్నారు. టెంపుల్స్ అనేవి కేవలం గుడులే కాదు చెప్పుకోవడానికి, అక్కడ ఎంతో జ్ఞానం ఉంది. సో దీని వల్ల ఏంటి అంటే మనం ఒక హిందూయిజాన్ని ప్రమోట్ చేయడము కానీ ఇంకోటి ఏదో చెప్పడం ఇది కాదు రీజన్. టెంపుల్స్ అనే సీక్రెట్స్ చెప్పడానికి రీజన్ విశ్వంలో ఇంతమంది గురువులు కలిసి వాళ్ళ యొక్క జ్ఞానాన్ని ఈ యొక్క చోట ఈ విధంగా వాళ్ళు సమకూర్చారు. ప్రతి ఒక్క మానవుడు ఒక ఆధ్యాత్మిక ప్రయాణంలో వెళ్ళడానికి ప్రతి ఒక్కరికి అనుకూలంగా ఏ విధంగా ఉండాలో అలా ఈచ్ అండ్ ఎవ్రీ సీక్రెట్ ని అక్కడ ఉంచడం జరిగింది. సో దానికోసం టెంపుల్ సీక్రెట్స్ అనేవి తెలుసుకున్నాము. సో ఇప్పుడు ఒక మానవుడు ఎదగాలి, ఏ రకంగా తనలో మార్పు చెందాలి, అసలు తన బాడీ ఏంటి, అందరికీ తన ఫిజికల్ బాడీలో ఉండే విషయాలు తెలీదు, ఆ స్థితులు తెలీదు, దాన్ని ఏ విధంగా దాటుతాం అనే విషయాన్ని ఎప్పుడు ఎక్స్పీరియన్స్ ప్రాక్టికల్ గా అనుభూతి చెందుతూ ముందుకు వెళ్ళడం అనేది జరగాలి ప్రతి ఒక్కరికి. సో ఈ భౌతికంగా ఏముంటుంది, అసలు మనలో ఎన్ని స్థితులు ఏర్పడతాయి. సో ఇంత ఫిజికల్ బాడీ ఉంది కదా, ఇంత ఫిజికల్ బాడీలో పాదాల నుండి నడుము వరకు తలాలు అనేవి ఉంటాయి. నడుము నుండి సహస్రారం వరకు చక్రాలు ఉంటాయి. ఈ సహస్రారం నుండి పైకి 5 స్థితులు ఉంటాయి. సో ఇలా ఇవన్నీ ఇన్ని రకాలు అనేవి ఉండడం జరుగుతుంది. సో మనిషి మాత్రమే కాస్మిక్ ఎనర్జీని తీసుకోగలడు. ఏ జీవి కానీ ఏది కానీ తీసుకోలేదు. అందులో నుండే వచ్చిన ఒక దివ్యమైన కాంతిగా మారుతాడు. ఒక మానవుడు ఒక దివ్యమైన కాంతిగా మారడానికే ఇన్ని రకాల స్పిరిచువల్ సొసైటీస్ అనేవి రావడం జరిగింది. ఒక మానవుడు దివ్య కాంతిని అనుభూతి చెందడానికి, ఒక కాంతిగా మారడానికి, ఆ జ్ఞానాన్ని పొందడానికి. సో మనిషి అనేవాడే బ్రహ్మాండం. బ్రహ్మాండం అంటే అందులో ఎన్నో లోకాలు, స్థితులు ఇవన్నీ ఉంటాయి కదా, అంటే మనిషిలోనే ఉన్నట్టే కదా అవన్నీ. సో దాంట్లో ఉన్న కొన్ని విషయాలు అంటే మానవుడిలో ఉన్న 3 హృదయాల గురించి మనం ఒక క్లాస్లో తెలుసుకున్నాము. సో అందులోని భాగమే మరొక 3 విషయాల గురించి తెలుసుకుందాం. భౌతికం, అధిభౌతికం, ఆది భౌతికం. భౌతికం అంటే చాలా ఫిజికల్ కంటెంట్, కంప్లీట్ ఫిజికల్ కంటెంట్. అధిభౌతికం అంటే మన లోపల ఉన్న అంశాలు, అంటే నాన్ ఫిజికల్ కంటెంట్. ఆది భౌతికం అంటే ఏదైతే మొట్టమొదటిదో, అన్నిటికంటే ఫస్ట్ క్రియేట్ అయిన విషయం. సో ఇది ఏ విధంగా ఏర్పడుతుంది, మనం ఏ విషయాన్నైనా ఎవరి స్థితులనైనా సంతోషంగా స్వీకరిస్తామో అప్పుడు అది సంతోషంగా మారుతుంది. మరొకరి విషయం గురించి, అంటే 2 మనుషులు కూర్చున్నప్పుడు వాళ్ళిద్దరి గురించి కాకుండా మరొకరి గురించి మాట్లాడుతున్నప్పుడు కంప్లీట్ హ్యాపీగా తీసుకోగలరా, సంతోషంగా వాళ్ళని స్వీకరించగలరా? వాళ్ళలోని మిస్టేక్ ని ఫైండ్ అవుట్ చేసి వీడిది చేశాడు, వీడిది సరిగా చేయలేదు, వీడు సరి అయిన వాడు కాదు అని మనం డిసైడ్ చేస్తామా? అలా ఎప్పుడైతే డిసైడ్ చేస్తామో అప్పుడు మనలో సంకుచితం మొదలవుతుంది.
అంటే వాళ్ళని యాక్సెప్ట్ చేసే కండిషన్ లో ఉండం. వాళ్ళు ఎలాంటి మిస్టేక్స్ చేసినా మనం యాక్సెప్ట్ చేసే స్థితిలో మనం ఉండం. దాన్నే సంకుచితం అని అనడం జరుగుతుంది. అంటే ఇంకొకరిని యాక్సెప్ట్ చేయలేకపోతున్నాము అంటే మనలోని చిత్తం చాలా చిన్నదనే కదా అర్థం. మనలోని చిత్తం విస్తరించి ఉన్నది కాదు, చాలా చిన్నగా ఉంది అని అర్థం. అంటే మనం ఏ లెవెల్లో దాన్ని మెయింటైన్ చేస్తున్నాం, ఎంతవరకు మనం దాన్ని అర్థం చేసుకోగలుగుతున్నాం. ఇంకొకరిని మనం అర్థం చేసుకోలేకపోతున్నాము అంటే మనం ఎక్కడ ఉన్నాము, మన ఆలోచన ఎంతవరకే పరిమితం అయ్యింది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. సో అసలు మానవుడు అంటే ఏంటి, అసలు మానవుడిలో ఏముంటాయి, మానవుడిలో ఏర్పడేవేంటి? మానవుడిలో 7 తలాలు ఉంటాయి. సో ఈ 7 తలాల్లో కింది నుండి వద్దాం. 7వ తలం, 7వ తలం పాతాళం. సో ఈ పాతాళం అనేది విషానికి సంబంధించింది, అంటే పాయిజన్. మన పాదాలలో ఒక చిన్న చక్రం ఉంటుంది, దాన్ని తలం అని అంటాము. అక్కడ ఏంటంటే విషాన్ని, ద్వేషాన్ని కలిగి ఉంటాము. సో అమృత తలాన్ని చిలుకుతున్నప్పుడు ఒకవైపు దేవతలు, ఒకవైపు రాక్షసులు ఉండి చిలుకుతూ ఉంటారు కదా. సో అప్పుడు ఆ చిలకడానికి యూజ్ చేసిన దాన్నే వాసుకి అంటాం. ఇది ఒక పాము. ఈ పాము విషాన్ని కలిగి ఉంటుంది. వాసుకి అనేది ఒక అధిపతి, కానీ ఆయన విషాన్ని కలిగి ఉంటాడు. అందుకే దాన్ని చిలుకుతూ ఉన్నప్పుడు ఎంతో విషం అనేది బయటకి రావడం జరిగింది. దాన్నే శివుడు తీసుకొని తన గొంతులో దాచుకోవడం జరిగింది. సో అంటే మానవుడు కూడా మరొక స్థితికి చేరాలి అంటే తనలోని విషయాన్ని ముందు దాటాలి. దాటితేనే కదా తన స్థితిని మలుచుకోగలడు. ఎప్పుడైతే మానవుడు ద్వేషాన్ని, విషాన్ని కలిగి ఉంటాడో తను ఆధ్యాత్మికత వైపు ఎదగలేడు. ఇప్పుడు ఈ 7 తలాల గురించి చెప్పుకుంటున్నాం. ఇవన్నీ మానవుడిలోని నాన్ యూస్ఫుల్ థింగ్స్. ఇవి ఉండడం వల్ల, సరిగైన మార్గంలో ఉంచుకోకపోవడం వలన తను ఒక ఆధ్యాత్మికత వైపు మరలలేడు, ఒక కంప్లీట్ మానవుడిగా మారలేడు. ఇవన్నీ 7 రాక్షస స్థితులే. సరైన మార్గంలోకి ఏది తీసుకెళ్ళవు, మంచి వైపు వెళ్ళనివ్వవు, ఒక సరి అయిన మార్గంలోకి వెళ్ళనివ్వవు, సాధకుడిగా మారనివ్వవు. సో ఈ పాతాళంలో ఏముంటుంది? విషం ఉంటుంది. పాదాలలో ఈ పాతాలలో ఎక్కడుంటుంది? మానవుడిలోని పాదాలలో ఉంటుంది. అందుకే మన పాదాలు ఎప్పుడు సక్రమంగా మనం ఉంచుకోవాలి. ఊరికే పాదాలు ఉంచుకోవడమే కాదు, మనలోని విషం అక్కడే చేరి ఉంటుంది, మనలోని ద్వేషం కూడా అక్కడే ఉంటుంది. ద్వేషం అనే విషం అక్కడ ఏర్పడి ఉంటుంది. సో నెక్స్ట్ స్థితికి వచ్చేసరికి రసాతలం. ఇక్కడ క్రోధాన్ని కలిగి ఉంటాం. మనలో క్రోధం అంటే ఎప్పుడు ఎవరిని క్షమించలేని గుణం. విషం అంటే మనలో ఒక చిన్న భాగమే ఉంటుంది, నచ్చని స్థితి, ద్వేషాన్ని కలిగి ఉంటాడు. మీది క్రోధం, ఎప్పటికీ ఎవరిని యాక్సెప్ట్ చేయలేం. ఏ టైంలో కూడా మనము యాక్సెప్ట్ చేయలేం. చంపాలన్నంత కోపం, కసి అలా పెంచుకునే దాన్ని క్రోధం అంటారు. ఇది ఎక్కడుంటుంది అంటే ఆడవాళ్ళు పట్టీలు వేసే చోట, మనం గజ్జలు పెట్టుకుంటాం కదా, ఆ చోట, అంటే పాదాలకు పైన.
ఈ చోట ఉండడం జరుగుతుంది. ఇది ఎందుకు? క్రోధం ఉంటుంది కాబట్టి దాన్ని తగ్గించుకోవడానికి స్త్రీలు పట్టీలు వేయడం అనేది ఒక ఆచారంగా రావడం జరిగింది. అంటే మంచి మంచి స్థితిని పొందడానికి ఇంట్లో వాళ్ళు వేస్తూ ఉంటారు. కానీ ఇది ఎందుకు కవర్ చేస్తాము? మనిషిలోని క్రోధం బయటకి రాకూడదు, ఆడవాళ్ళలో అది పెరగకూడదు అని పట్టీలు వేయడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ స్టేజ్కి వచ్చేసరికి మహాతలం. ఇక్కడ ఏంటంటే శపించబడిన స్థితి. ఎంత శపించబడిన స్థితి అంటే మంచి వాళ్ళే కానీ శపించబడతారు. ఎగ్జాంపుల్ గా చెప్పాలి అంటే ఇప్పుడు 5 తలల పాము అనేది ఉంటుంది. ఇవన్నీ ఎప్పుడు ఎక్కడ ఉంటాయి? టెంపుల్స్ లో ఉండడం జరుగుతుంది. అంటే రక్షకుడిగా. ఇంకొకటి చెప్పాలి అంటే ఇంట్లో దాగి ఉన్న ప్లేసెస్ ఉంటాయి కదా, బంగారాన్ని దాచి ఉంటారు, కుండల్లో బిల్లాల్లో దాచి ఉంటారు, అక్కడ ఇవి ఉంటాయి. ముఖ్యంగా టెంపుల్ కి రక్షకుళ్ళగా ఉంటారు. వీళ్ళు ఏంటంటే మంచి వాళ్ళే కానీ శపించబడిన వాళ్ళు. వీళ్ళలో కొద్దిపాటి విషయాన్ని కలిగి ఉండడం వలన, అంటే మనలో ఈ క్వాలిటీ ఎప్పుడైతే 5 తలాలు ఒక్కటే విషయాన్ని 5 రకాలుగా మాట్లాడడం, 5గురి విషయాలని మనం షేర్ చేయడం, ఏ ఏ విషయాన్నైనా ఇన్ని రకాలుగా మనం మాట్లాడే గుణం ఉంటే ఇది మన పిక్కల్లో చేరిపోతుంది. ఇది మనిషి యొక్క పిక్కలు ఉండే చోట ఇది ఉంటుందన్నమాట, ఈ గుణం. సో ఏ విషయాన్నైనా మనం 5 రకాలుగా 5గురితో ఎప్పుడైతే పంచుకుంటామో మనలో ఈ క్వాలిటీ అనేది పెరగడం జరుగుతుంది. సో దీన్ని తగ్గించుకుంటే మనం ఈ తలాన్ని దాటి ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది అనమాట. సో దీని తర్వాత వచ్చేది తలాతలం. ఈ తలాతలంలో స్కిల్స్ ఉంటాయి. అంటే ఇది మానవుడి యొక్క మోకాల భాగంలో ఉంటుంది. ఈ మోకాల భాగంలో మానవుడికి ఎన్నో రకాల స్కిల్స్ ఉంటాయి, కానీ చెడు మార్గంలో దాన్ని ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ గా చెప్పాలి అంటే రావణుడు మంచివాడే కానీ చెడు మార్గంలోనూ వెళ్ళడం జరుగుతుంది. అలాగే మనకి హ్యాకర్స్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ కి చెప్పాలంటే హ్యాకర్స్ మంచి నాలెడ్జ్ నే తీసుకుంటారు కానీ చెడు అయిన విషయాన్ని చేస్తూ ఉంటారు. ఎంత జ్ఞానం ఉంది అని కాదు, ఆ జ్ఞానాన్ని మనం సరైన మార్గంలో పెడుతున్నామా లేదా, లేదా మనము సరి అయిన మార్గంలో వెళ్తున్నామా లేదా, ఇది కలిగి ఉండాలి. అందుకే మన మోకాలి భాగంలో ఇది ఉండడం జరుగుతుంది. దీన్ని మనం సరి అయిన స్థితిలో ఒక విషయాన్ని అవగాహన కలిగి ఉండాలి. ఏ విషయాన్నైనా ఎంత జ్ఞానం ఉన్నా సరే ఆ జ్ఞానాన్ని మనం సరైన మార్గంలో పెడుతున్నామా లేదా అని తెలుసుకొని పని చేయడం ఈ తలాతలంలో మనం నేర్చుకోవచ్చు. తర్వాత వచ్చేది సుతలం. ఇక్కడ మానవుడు అహంకారాన్ని కలిగి ఉంటాడు. ఎంత ఏ జ్ఞానం ఉన్నా అహంకారం, ఎవరికైతే ఈ అహంకారం అనేది బిల్డ్ అవుతుందో అప్పుడు వాడికి ఏది చేయలేడు. ఇప్పుడు క్రిస్టియానిటీలో దేవదూతలు అనే వాళ్ళు ఉంటారు. వాళ్ళు అహంకారాన్ని కలిగి ఉండడం వల్ల ఫాలెన్ ఏంజల్ గా పడిపోవడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ లూసిఫర్ అని కూడా అనొచ్చు. ఇప్పుడు లూసిఫర్ సినిమా అనేది ఒకటి వచ్చింది. అదేం క్వాలిటీని కలిగి ఉంటుందంటే ఎంతో జ్ఞానాన్ని కలిగి ఉంటాడు కానీ అతని అహంకారాన్ని చూపించి చెడు మార్గంలోకి వెళ్ళడం జరుగుతుంది అన్నమాట. మనం ఎంత జ్ఞానాన్ని కలిగి ఉన్నా, ఎంత నాలెడ్జ్ ఉండని, మనలో ఆ నేర్చుకున్న జ్ఞానం పట్ల అహంకారం కలిగి ఉండొద్దు. నాకే అంతా వచ్చు, నేనే తెలుసుకున్నాను, వీడేం చెప్తాడు నాకు, ఈ క్వాలిటీ మనలో ఎప్పుడు ఉండకూడదు.
ఇది ఎప్పుడైతే ఉందో మనం సరి అయిన మార్గంలో వెళ్ళినట్టే కాదు. ఇది ఎక్కడ ఉంటుందంటే ఇన్నర్ థై ప్లేస్ లో ఉంటుంది. ఈ అహంకారాన్ని మనం కలిగి ఉండడం వల్ల మనము ఏ జ్ఞానాన్ని కూడా సక్రమంగా పొందలేము, సరైన అవగాహనని తెలుసుకొని ఉండలేము. సో నెక్స్ట్ వచ్చేసి వితలం. ఇక్కడ హటకేశ్వరుడు ఉంటాడు. ఈ భాగం ఎక్కడ ఉంటుందంటే తొడల భాగంలో ఉంటుంది. ఇంతకు ముందు చెప్పుకున్నది వెనుక తొడల యొక్క లోపటి భాగం, ఇది తొడల భాగం. ఇక్కడ వాటర్ ఎక్కువగా ప్రవహిస్తుంది, హటకి నది ప్రవహిస్తుంది. చాలా మంది హటకి అంటే పేరు విని ఉంటారు. శ్రీశైలంలో పాలధార పంచదార అనే ప్లేస్ కి ఆపోజిట్ రోడ్ లో హటకేశ్వరుడు అనే ఒక టెంపుల్ ఉంటుంది. దీనికి సంబంధించిన జ్ఞానాన్ని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఈ హటకేశ్వరుడు ప్లేస్ లో ఎక్కువగా హటకి నది ప్రవహించడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ ఏంటంటే భవానీ నది, భవానీ మాత మరియు హరులు వీళ్ళిద్దరూ కలిసి ఈ ప్లేస్ ని పాలిస్తూ ఉంటారు. వీళ్ళు పాలించే వాళ్ళు ఎవరిని పాలిస్తారు అంటే దయ్యాలని, రాక్షసులని, పిశాచాలని పాలిస్తూ ఉంటారు. అంటే రాక్షసులని పాలిస్తున్నారు అంటే మనలోని రాక్షస స్థితులనే కదా. మనం దేన్ని ప్రేరేపిస్తున్నాము? కోపాన్ని, ద్వేషాన్ని కాకుండా రాక్షసత్వాన్ని, క్రూరత్వాన్ని, పిశాచాలని పాలిస్తూ ఉంటారు. అంటే భవానీ మాత మనలో ఆంతరికంగా ఉండడం జరుగుతుంది. అంటే మన యొక్క ఇన్నర్ వాయిస్. దాన్ని ఫాలో అవ్వకుండా మనలో ఈ ద్వేషాన్ని, ఈ రాక్షసత్వాన్ని, మనలో కోరికని ఎప్పుడైతే ఫాలో అవుతామో ఈ క్వాలిటీస్ ని మనం పెంచుకుంటాం. మనం ఫాలో అవ్వాల్సింది ఈ కోరికలని, కామాలని కాదు, మన యొక్క ఇన్నర్ వాయిస్ ని ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు ఈ స్థితిని దాటుతాము. ఈ హటకేశ్వరుడి స్థితిని మనం దాటుతాము. ఈ పిశాచ గుణాలని దాటేసి, అంటే మనలో ఉన్నది ఇది చెయ్యు అని మనలో ఏది పడితే అది చెప్తూ ఉంటుంది. కానీ అది కాదు మనం ఫాలో అవ్వాల్సింది. మన ఇన్నర్ వాయిస్ ని మనం ఫాలో అవ్వాలి. మన ఆంతరికంగా అంతర్గత స్థితిని మనం ఫాలో అవ్వాలి. అప్పుడు మనం హటకేశ్వరుడిగా మారుతాము. సో దీని తర్వాత వచ్చే స్థితి అతలం. సో ఇప్పటి వరకు వచ్చిన తలాలన్నీ పురుష స్థితులకి సంబంధించినవి, కానీ ఇప్పుడు వచ్చేది స్త్రీ శక్తులకి సంబంధించిన స్థితి అతలం. ఇక్కడ ఏంటంటే స్త్రీలు 3 రకాలుగా ఉంటారు. ఒకటి స్వైరిణీలు, కామనీలు, అలాగే పతితులు. ఈ స్వైరిణీలు అనే వాళ్ళు స్వేచ్ఛగా తనకు నచ్చినట్టుగా ఇష్టం వచ్చినట్టు బ్రతకడం. స్వేచ్ఛ వేరు, ఇష్టం వచ్చినట్టు బ్రతకడం వేరు. అంటే తనకు నచ్చింది పిచ్చిగా బ్రతకడం అని అనొచ్చు. అదే కామనీలు ఎలా పడితే అలా జీవించడం, ఎవరితో పడితే వాళ్ళతో పిచ్చిగా బిహేవ్ చేయడం అనే వాళ్ళు కామనీయులుగా మారుతారు. అలాగే పతితులు ఆత్మను నాశనం చేసుకోవడం ఇక్కడ జరుగుతుంది.
సో ఇలా ఈ 3 రకాల స్త్రీలు ఈ అతలంలో ఉండడం జరుగుతుంది. స్త్రీలు ఎప్పుడు ఇష్టం వచ్చినట్టు తనకు నచ్చినట్టుగా ఉండడం కానివ్వండి, వాళ్లకు తెలిసినట్టుగా బిహేవ్ చేయడం, ఇలా చేయడం వల్ల వాళ్ళు సరైన మార్గంలో వెళ్ళకుండా, సాధనకు ఉపయోగపడకుండా ఆత్మ ఉన్నతికై వెళ్ళలేరు. సో పాతాళ లోకంలో పాదాలకు సంబంధించి వాళ్ళలో విషాన్ని ఎప్పుడైతే దాటుతారో ఈ స్థితిని దాటుతారు. తరువాత వచ్చేది రసాతలం. ఇక్కడ క్రోధాన్ని కలిగి ఉండకూడదు. తర్వాత మహాతలం. మహాతలంలో 5 రకాలుగా మాట్లాడకూడదు. విషయాన్ని ఇక్కడ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తూ 5 రకాలుగా మనం మాట్లాడితే మన జ్ఞానాన్ని పొందుతాము, కానీ సరిగ్గా వినియోగించుకోము. అదే తలాతలంలో ఎంతో జ్ఞానం ఉంటుంది, కానీ దాన్ని సరి అయిన మార్గంలో పెట్టం. తర్వాత సుతలం. సుతలంలో చెప్పాలి అంటే బలి చక్రవర్తి. ఎన్ని విషయాలు తెలుసున్నా అహంకారాన్ని కలిగి ఉండడం ఇక్కడ జరుగుతుంది. అదే వితలం, కోరికలని కలిగి ఉండడం. కోరికతో ఏది చేసినా అది రాక్షసత్వంగానే మారుతుంది. ఇక్కడ మనం ఇంకొక విషయాన్ని కూడా తెలుసుకోవచ్చు. సంకల్పాలు. చాలా మంది రకరకాల సంకల్పాలను కలిగి ఉంటారు. సంకల్పించడం అంటేనే ఒక కోరికగా మారుతుంది కదా. నాకు ఇది జరగాలి, నేను దీంతో ఏర్పడాలి, ఈ స్థితిని పొందాలి, లేదా ఇంకేదో చేసుకోవాలి. ఈ సంకల్పం కూడా ఒక రాక్షస స్థితికే మారుతుంది. ఎంత జ్ఞానం ఉన్నా ఆ జ్ఞానాన్ని సరి అయిన మార్గంలో మనం ఉంచుకోము, సరి అయిన మార్గంలో మనం తీసుకువెళ్ళము. అందుకే సంకల్ప ధ్యానాలు అనేవి చేయకూడదు. నార్మల్ సాధన చేయడం వేరు. ఈ సంకల్ప ధ్యానం కూడా కోరికగా మారుతుంది. కోరిక అనేది దయ్యాల స్థితే కదా, హటకేశ్వర స్థితిలో. ఈ సంకల్పనలు అనేవి ఎప్పుడూ మంచి స్థితికి, అంటే జ్ఞానం ఉండి రాక్షస తలానికి మనం ప్రయాణిస్తున్నట్టు. సో సంకల్పాలన్నీ ఎప్పుడు మనం ఈ విధంగా తీసుకెళ్ళకూడదు. సరైన విషయాలను తీసుకుంటే చాలు. సో ఇలా 7 తలాలని ఒక మానవుడు దాటితే అప్పుడు ఒక కమల స్థితిలో ఉద్భవించడం జరుగుతుంది. 7 చక్రాలకి ఎదుగుతాడు. ఈ 7 తలాలు ఎక్కడుంటాయి? మన పాదాల నుండి నడుము వరకు ఉంటాయి. వీటిని, ఈ విషయాలను, ఇప్పటి వరకు మనం చెప్పుకున్న ఈ విషయాలను ఎప్పుడు దాటి పైకి వెళ్తాడో అప్పుడు తను ఈ భౌతిక అనే స్థితిని దాటి ఆది భౌతిక, అధి భౌతిక అనే స్థితికి చేరుతాడు. ఇక్కడ ఏముంటాయి? 6 చక్రాలు. ఈ 6 చక్రాలు ఏమిటి? మొదటిది మూలాధార చక్రం. ఇక్కడ ఎవరుంటారు? గణేశుడు ఉంటాడు. అంటే ఘనాలకి అధిపతి, ఎన్నో ఘనాలకి అధిపతి ఇక్కడ ఉండడం జరుగుతుంది. సో ఈ ఘనాలకి అధిపతిగా మారినప్పుడు ఏ విషయాలని దాటడం జరుగుతుంది? ఇక్కడ రెడ్ కలర్ మనలో ఉన్న ఘనాలని దాటడం జరుగుతుంది. ఇది ఈ చక్రం ఏ రంగుతో ఉంటుంది? ఎరుపు వర్ణంలో ఉండడం జరుగుతుంది. ఈ రెడ్ స్థితిని, తనలోని ఎగ్జిస్టెన్స్ ని పెంచడం జరుగుతుంది అన్నమాట. ఈ చక్రం తర్వాత ఉండే చక్రం ఏంటి? ఈ చక్రం తర్వాత మణిపూరకం. ఈ మణిపూరక చక్రంలో విష్ణుకు సంబంధించిన ఈ స్వాదిష్టాన చక్రం
మణిపూరకం తర్వాత వచ్చేది స్వాదిష్టాన చక్రం. ఇక్కడ విష్ణు ఆలయాలకి సంబంధించిన స్థితులు ఏర్పడతాయి. ఇక్కడ ఏంటంటే ఎక్కువగా ఆకర్షణ ఈ చోట, ఈ స్వాదిష్టానం దగ్గర ఎక్కువగా ఆకర్షణని కలిగి ఉండడం జరుగుతుంది. ఈ కలర్ ఆరెంజ్ లో ఉంటుంది ఈ స్వాదిష్టానం. అందుకే ఈ విష్ణు ఆలయాలన్నీ వైవిధ్యంగా ఉంటాయి, ఎక్కువగా అలంకరించి ఇలా ఉండడం జరుగుతుంది అన్నమాట. సో ఇది మనకి ఎన్నో రకాల ఎమోషన్స్ ని కలిగి ఉండడం జరుగుతుంది ఈ స్థితి. దీని తర్వాత మణిపూరకం. ఇక్కడ రుద్రుడు ఉంటాడు. సో ఎన్నో రకాల రుద్రులు ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ ఒక క్లాస్ లో మనం ఈ రుద్రులు అంటే ఎవరు అనే విషయాన్ని తెలుసుకుందాం. ఇక్కడ ఏంటంటే ఎల్లో కలర్, ఈ చక్రపు కలర్ ఎల్లో కలర్. ఇక్కడ సృష్టికి సంబంధమైన విషయం, అసలు మనం ఏ విషయాన్ని సృష్టించుకోవాలి, ఎలా మొదలవుతుంది, ఏంటి అనేవన్నీ ఈ మణిపూరక చక్రంలో ఉండడం జరుగుతుంది. దీని తర్వాత వచ్చేది అనాహతం. ఇక్కడ ఈశ్వరుడు ఉంటాడు. అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క అధిపతి ఉంటాడు. మణిపూరకంలో గణేశుడు, స్వాదిష్టానంలో విష్ణువు, మణిపూరకంలో ఈశ్వరుడు. ఇదొచ్చేసి ఆరెంజ్ కలర్ లో ఉంటుంది. అనాహతంలో ఈశ్వరుడు ఉంటాడు. ఇక్కడ కంప్లీట్ సైలెన్స్ వచ్చేస్తుంది. మన స్థితి సైలెన్స్ గా మారుతుంది. ప్రతి ఒక్కటి అవగాహన చేసుకుంటూ ఇక్కడికి వచ్చే వరకు సైలెన్స్ లోకి వెళ్ళిపోతాం. కంప్లీట్ కామ్నెస్ అనేది ఏర్పడుతుంది. దీని తర్వాత వచ్చేది విశుద్ధ చక్రం. ఇక్కడ బ్లూ కలర్ లో ఉంటుంది. ఇక్కడ ఉండేది సదాశివుడు ఉంటాడు. ఇక్కడ ఎప్పుడు క్రియేటివ్ లెవెల్స్ ఉంటాయి. మన విశుద్ధంలో ఎక్కువగా ఎవరు విషయాలను అందిస్తారో వాళ్ళలో కొత్త క్రియేటివిటీ ఏర్పడుతుంది. సదాశివుడు ఏర్పడతాడు. అంటే శివుడిలోనే ఎన్ని రకాలు ఉన్నాయో ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. ఫస్ట్ రుద్రుడు, మణిపూరకంలోని రుద్రుడు, తర్వాత అనాహతంలోని ఈశ్వరుడు, తర్వాత విశుద్ధంలో సదాశివుడు. ఇక్కడ క్రియేటివ్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. దీని తర్వాత వచ్చేది ఆజ్ఞ. ఇది ఇండిగో వర్ణంలో ఉంటుంది. ఇక్కడ అర్ధనారీశ్వర స్థితుల్ని మనం దాటడం జరుగుతుంది. అర్ధనారీశ్వర స్థితిని అంటే ఒకసారి ఆలోచించండి. రెండు, ఒకవైపు స్త్రీ ఒకవైపు పురుషుడు, ఈ రెండిటిని కలిగి ఉంటాం. అందుకే ఇది ఇండిగో కలర్ లో ఉండడం జరుగుతుంది. దీని తర్వాత వచ్చేది సహస్రారం. ఇది చక్రం కాదు, ఇది స్థితి. ఫస్ట్ మానవుడిలో 7 తలాలు ఉంటాయి, తర్వాత 6 చక్రాలు ఉంటాయి, తర్వాత పైన ఉండేవి 5 స్థితులు ఉంటాయి. మొదటి 7 భౌతికం, మధ్యలో ఉన్న 6 చక్రాలు అది భౌతికం. ఇప్పుడు మనం చెప్పుకునే 5 స్థితులు ఆది భౌతికం, అంటే మొట్టమొదటివి. వీటిని దాటితే మనము దివ్యాత్మిక స్థితికి మనం ఎదగడం జరుగుతుంది. సో ఇవి ఏమిటి? మొదటిది సహస్రార చక్రం, సహస్రార స్థితి అని అంటాం. రెండవది ఎథరిక్, మన ఎథరిక్ లెవెల్ కి సంబంధించినది.
మూడవది సత్యాత్మిక చక్రం. నాలుగవది పవిత్ర కాంతి ఆత్మిక చక్రం. ఐదవది విశ్వ ఆత్మిక చక్రం. ఇలా ఉండే ఈ పైన 5 స్థితులు, మన సహస్రారాన్ని దాటిన పైన 5 స్థితులు అనేవి ఉంటాయి. సో ఈ స్థితులకి మనం ఎలా మారుతాము, ఇవన్నీ ఎలా ఏర్పడతాయి, ఇవన్నిటినీ ఫిజికల్ గా మనం దాటొచ్చు. మనలో ఉన్న గుణాలని దాటితే ఈ అధిపతులుగా మనం మారొచ్చు. ఒక్కొక్క చక్రానికి గణాలకు అధిపతు. మనం గణాలని ఎప్పుడైతే సరైన మార్గంలో ఉంచుకుంటామో గణాలకి అధిపతులం అయిపోతాము. అలాగే స్వాదిష్టాన చక్రం, విష్ణువుకి సంబంధించిన స్థితికి మనం చేరుతాము. మనలో ఎమోషన్స్ ని, మనలో ఉన్న స్థితుల్ని మనం కంట్రోల్ చేసుకుంటే. తర్వాత మణిపూరకం, ఇక్కడ రుద్రుడు ఉంటాడు, ఏకాదశ రుద్రులు ఉంటారు. ఆ ఏకాదశ రుద్రుల గురించి ఒక సెషన్ లో మనం చెప్పుకోవచ్చు. ఈ స్థితికి మనం చేరొచ్చు. తర్వాత ఈశ్వరుడి స్థితికి మనం చేరుతాము మణిపూరకంలో. మనలో సైలెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఇక్కడ మనలోని సైలెన్స్ ని మనం జయిస్తే ఈశ్వరులుగా మారుతాము. తర్వాత అనాహతం, ఇక్కడ క్రియేటివిటీ అనేది ఏర్పడుతుంది. తర్వాత ఆజ్ఞ, ఇక్కడ సరి అయిన జ్ఞానాన్ని సరి అయిన విధంగా అర్థవంతమైన స్థితిలో మనం ఏర్పరచుకుంటాము, అర్ధనారీశ్వర స్థితిలో. ఇలా ఈ 6 చక్రాలను దాటి 5 స్థితులు, సహస్రార స్థితి నుండి, ఎథరిక్ లెవెల్ స్థితి నుండి, సత్యవంతమైన స్థితి నుండి, సత్యాత్మకమైన స్థితి చక్ర వరకు, పవిత్ర కాంతి ఆత్మక చక్రం వరకు, ఇవన్నీ దాటితే దివ్యాత్మిక చక్రానికి మనం చేరుతాం. అప్పుడు ఒక దివ్య ఆత్మకాంతిగా మనం మార్పు చెందుతాం. మనలోని ఈ 3 అంశాలని తెలుసుకొని ఎప్పుడైతే ముందుకెళ్తామో ఇవన్నిటినీ మనం దాటగలము, ముందుకు వెళ్ళగలము. సో ఇది మాస్టర్స్ ఈరోజు యొక్క సెషన్. దీని మీద మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా మీరు అడగచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ మేడం. విశ్లేషణ బాగుంది. ఒక చిన్న క్వశ్చన్, మీరు ఎమోషన్ కంట్రోల్ చేసుకోవాలన్నారు. కంట్రోల్ చేసుకోవాలా లేకపోతే రిలీజ్ చేసుకోవాలా? సార్ ఇప్పుడు ఎమోషన్స్ అనేవి ఎన్నో రకాలుగా ఉంటాయి. కోపంగా, బాధగా, ఎన్నో రకాలుగా ఉంటాయి. అసలు వాటిని లేకుండా మనం చేసుకోవడం, కంప్లీట్ గా లేకుండా చేసుకోవాలంటే ఫస్ట్ స్టెప్పే దాన్ని కంట్రోల్ చేసుకోవడం కదా. అసలు ఆ భావాన్ని తీసుకోకుండా ఉండాలి అంటే మనలో చిత్తం అనేది ఎదగాలి. మనలో ఈ స్థితి అనేది ఎప్పుడైతే పెరుగుతుందో మొదలు మనం కంట్రోల్ చేసుకోవడం అలవాటు చేసుకుంటాము. తర్వాత అది కంప్లీట్ గా వెళ్ళిపోవడాన్ని, మనలో ఆ భావమే లేకుండా మనం ఫామ్ చేసుకుంటాం కదా. సో ఇలా స్టెప్ బై స్టెప్ మనం ఒక్కొక్కటి చేసుకోగలం. ఒకటేసారి ఆ ఎమోషనే లేకుండా చేయడం అంటే అది సాధ్యం అవ్వదు. ఎన్నో రకాల ఎమోషన్స్ వస్తాయి. ఇప్పుడు కోపం వచ్చేస్తుంది, ఇప్పుడు ఆనందం వచ్చేస్తుంది, బాధ వచ్చేస్తుంది. కానీ దేన్ని సెకండ్ లో మనం క్లియర్ చేసుకోలేము. నిదానంగా ఒక్కొక్కటి కంట్రోల్ చేసుకుంటూ అసలు ఆ భావాన్నే మనం ఫేస్ చేయకుండా మనం మార్చుకోవాలి. అంటే నేనేమనుకో కంట్రోల్
వస్తాం. మీ వాయిస్ కట్ అవుతుంది సార్. ఏం చేస్తున్నా స్వప్న ఇట్లా అంతా ఓకేనా? మేడం హలో, ఎవరు మీ వాయిస్ ఏమీ రావట్లేదు సార్. రావట్లేదా? ఇప్పుడు కూడా వాయిస్ కట్ అవుతుందన్న. ఇప్పుడు ఓకే. నేను అనేది ఏంటంటే వచ్చే సాధన ద్వారా అది ఆటోమేటిక్ గానే మెల్లిమెల్లిగా రిలీజ్ అవుతాయి అని. ఎందుకంటే నేను చూస్తున్నాను అనుభవంలో, అవి ఆటోమేటిక్ గా రిలీజ్ అవుతా ఉంటాయి. దాంట్లో మనకు జ్ఞానము వివేకం తోడవ్వాలని నేను అనుకుంటున్నాను. సార్ ఇప్పుడు సాధన ఒకటి అన్నిటికీ మార్గం అవ్వదు. సాధన చేస్తాము, సాధనలో అర్థం చేసుకుంటాము, కానీ మనలో కూడా ఇంప్లిమెంట్ చేసుకోవాల్సిన విషయాలు ఉంటాయి కదా. సాధన చేసుకున్నాక ఒక్కొక్క విషయాన్ని మనం అర్థం చేసుకునే పాయింట్ ఏర్పడుతుంది. సో ఈ సాధనకి ఏర్పడే విషయాలు, ఇక్కడ ఈ విషయాలు ఉంటాయి, మనం ఈ విధంగా కూర్చోవాలి అనేది ఒక్కొక్కటి తెలుసుకుంటే మనం దాన్ని ఆటోమేటిక్ గా దాటడం జరుగుతుంది. సో చాలా మందికి ఏ ప్లేస్ లో ఏ విషయాలు ఉంటాయి అనేవి తెలీదు. దీన్ని మనం సక్రమంగా ఉంచుకోకపోవడం వలన మన బాడీలోనే మన ఈ కోపాన్ని కలిగి ఉంటాము, ద్వేషాన్ని కలిగి ఉంటాము, క్రూరత్వాన్ని కలిగి ఉంటాము. ఇవి ఒక్కొక్క స్థితుల్ని మనం దాటితే ఆటోమేటిక్ గా ఒక్కొక్కటి ఏర్పడుతుంది. దీనికి సాధన తోడవుతే ఇంకా ఫాస్ట్ గా ఒక్కొక్కటి రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే.